సరే మీరు కొన్ని మీ వీడియోలు చూస్తే ఎవరైతే డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు రాబోతోంది, దానికి తగ్గట్టుగా అక్కడ నిజంగానే ప్రజల్లో మూడు అట్లా ఉంది అని చెప్పి కొంతమంది జ్యోతిష్కులు చెప్తే వాళ్ళని కూడా మీరు వ్యతిరేకించారు, వాళ్ళని కూడా మీరు ఎండగట్టేశారు. ఎండగట్టినానంటే జ్యోతిషులు చాలా మంది చెప్పినారు. నేను స్వామి గారు కానీ లేకపోతే కొంతమంది మాట్లాడితే వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులు ముసుగులో మా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళనే అన్నారు. అన్నానని కాదులేండి, నేను అనలేదు అని నేను చెప్పను, అన్నాననే చెప్తా. ఓకే, 100% అంటాననే చెప్తున్నా, అన్నాననే చెప్తా. రేపు కూడా ఏదన్నా మాట్లాడితే మళ్ళా అంట. నేను అన్నం పొరపాటు అయిపోయింది అల్లా అన్నాను, రేపు ఏదన్నా మాట్లాడినా మళ్ళా అంట. మీరు ఏడుంటారయ్యా? తెలంగాణలో కూర్చో ఉంటారు. రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు మీకు తెలుసా? రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసా? మీరు ఇక్కడ కూర్చొని ఏసీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ప్రజలు అది విని మీకు ఓట్లు వేయాలన్నా? మనకు తప్పు నిజం ఇది మంచి చేసినారు, మంచి చేసామని చెప్పు. చెడ్డ అయింది, చెడ్డ జరిగింది అని చెప్పు. జర్నలిస్ట్ ముసుగులు ఎందుకో తీసి మా పార్టీ కడువ వేసుకొని నేను పంపిస్తాను, నీకు కొరేజ్ చేస్తా అని కూడా చెప్పిన. మరి ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు, బ్లాక్ మ్యాజిక్ చేసుకున్నటువంటి డెకాయిటు స్వామిని ఎవడన్నా పబ్బు పోయి ముందు అవుతాడేమయ్యా? ఆయన ఆ మాట చెప్పాడు చాలా చోట్ల. ఓ అబ్బా, నేను చెప్తా ఆయన చెప్పాడు, ఇంటర్వ్యూలోనే చెప్పాడు. మేము చెప్పేది మందు కొడతా, మేము చెప్పేది నేను సాయంత్రం పబ్బులకి వెళ్తా, నాతో మాట్లాడాడు ఆయన. ఇదే చెప్పాడు ఆయన. ఓకే సార్, నేను చెప్తానండి. నేను ఏం చెప్తానంటే, కామాఖ్యమ్మ దేవాలయం అని ఉంటుంది అస్సాంలో. ఆడికి ఎవడు పోతాడు? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు పోతాడు. ఈడు ఆ కోణానికి సంబంధించినట్టు వీడు మొన్న ఫ్లైట్లో పోతా కూడా స్టేటస్ పెట్టినాడు, నేను చూసాను. దాని మీద కూడా వీడియో చేశాను. ఏందో శత్రు వినాశనార్థమో శత్రు బాధకు అని చెప్పినాడు. ఏమన్నా నాకేమన్నా పూజలు చేయనిపోయాడో? నాకు ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా ఉన్నది, ఏం డోకాలేదు. మరి ఏం పూజ చేసాడో ఏమో తెలియదు, అది వేరే విషయం. ఆమె ఎవరో హీరోయిన్. నాకు ఆమె ఇంట్లో కూర్చొని ఆడ చూచే చేపలు, చికెను, మటను, వైను, విస్కీ, బ్రాందీ ఈ ఎంటయా పూజ చేసేదా? ఎవరైనా సరే పండితులన్నా, పురోహితులన్నా, వీళ్ళు సిద్ధాంతులన్నా, కుల గురువులన్నా కాళ్ళకు నమస్కారం పెట్టి, మాకు కూడా ఉన్నారు కుల గురువులు. మేము కూడా వాళ్ళు కూర్చోంటే మేము కింద కూర్చుంటాం, ఎదురు కూడా కూర్చోం. తెలుసు, నేను కడపకి వెళ్తే చాలా చోట్ల కిందనే కూర్చుంటాం. స్వామివారు వచ్చారు మా ఇంటికి అన్నారు, నన్ను చూసి. అంటే నేను సరే రండి కింద కూర్చున్నారు. పాపం కిందే కూర్చుంటారు, ఎదురుగడ కూర్చోరు, తిరిగి వాళ్ళకి సమాధానం కూడా చెప్పరు. అటువంటి వాళ్ళు అంత గౌరవంగా, అంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళకు వీడు వాళ్ళ ఇళ్ళలో చెత్తబుట్టినాడు, చెడబుట్టినాడు కదా వీడు. ఒక డెకాయిట్ కదా వీడు. మందు తాగుతారేమయ్యా? మందు తాగుతారా? మాంసం తింటారా? బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఎవరున్నా? మాది కడప, మా కులగురువులు ఉండేది గుంటూరు నుంచి వచ్చారు 2-3 సంవత్సరాలకు. కనపడితే మేము వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకుంటాం. మా ఇల్లే వాళ్ళకి ఇచ్చేసి మేము పక్కింట్లో పోయి ఉంటాం. వాళ్ళు పెట్టింది మేము తింటాం. అంత శుద్ధంగా, అంత నీట్గా ఉంటారు. వీడు గురువు అంటే ఈడు డెకాయిట్, బఫోను. మందు తాగేసి పబ్బుల్లో కూర్చొని ముందు తాగుతూ ఉంటారు. సార్ మీరు ఉన్నారు, పదాంపా కెమెరాలు ఎత్తుకొని రేపు ఎప్పుడు నా నైటు తాగేసి వాళ్ళు ఫ్లోలో మాట్లాడుకుంటారు. ఈడు ఆడ సేవి పెట్టేది పొద్దున్నే రాండిట్ట కిషోర్ గారు ఇంటర్వ్యూ చేద్దామంటాడు. నువ్వంటే డబ్బుకు పోవు, నాకు తెలుసు నీ గురించి. కొంతమంది డబ్బు ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, డెకాయిట్లు చాలా మంది. అందరిని అంటలే నేను అందరిని అన్ను. నేను మా అన్న వేసుకునేట్టు మాత్రలు వేసుకోకపోయినా నాకు అంతా ఎంతో జ్ఞానం ఉన్నది. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో డబ్బుకు ఆశపడి చేసేవాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి. నో కామెంట్. వాస్తవం కాదా? నో కామెంట్. మరి నేను నా వృత్తి మిమ్మల్ని అంటం లేదు సార్. నేను నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను కరెక్ట్గా వాళ్ళు కూడా అట్లా చేస్తారని నేను భావిస్తాను. నువ్వు భావించావు. ఈ డెకాయిట్ గాడిని స్టూడియోకి తోడుకొని కూర్చొని పెట్టి మాట్లాడేది ఏందియా? నాకు కుటుంబ సమయం, నాకు కుటుంబంతో సమానము. నీ కుటుంబ సమావేశం అయితే కెమెరాలు ఆఫ్ చేసుకొని ఇంట్లో పోయి మాట్లాడుకోండి. ఈ ప్రజల్లోకి ఎందుకు రుద్దటము? ఇవన్నీ ఎందుకు ప్రజలకు తెలియజేయాలా? ఎస్ఆర్ఎస్ గెలుచాడు అన్నాడు, బ్రహ్మాండంగా గెలిచారు. బీఆర్ఎస్ గెలుచాది, బ్రహ్మాండంగా గెలిచింది. అన్న గెలుచాడు అన్నాడు, బ్రహ్మాండంగా గెలిచాడు. ఆమెను అటాక్ మొదలు చేశాను, నేను పెట్టా, ఒక వీడియో పెట్టాడు. ఇంకా రాజకీయాల గురించి నేను మాట్లాడను, నేను రాజకీయాల గురించి ఇంకా నేను చేయను అని.